హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు నేను ఇన్నోవా క్రిస్టా రివ్యూ ఇస్తున్నా. సో కార్ ఇక్కడ పెట్టేసుకున్నా ఆల్రెడీ. మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటి అంటే, న్యూ జనరేషన్ ఇన్నోవా క్రిస్టా. దీనికి న్యూ జనరేషన్కి ఓల్డ్ జనరేషన్కి ఏమేమి తేడా అని అంటే, బంపర్ గ్రిల్ ఒకటి చేంజ్ అయింది, మిగతా బండి మొత్తం సేమ్ ఉన్నది. ఏడైనా చేంజెస్ గిట్టంగా ఏం చేయలేవు, ఏం కాలేదు చేంజెస్ గిట్టంగా. గ్రిల్ ఒకటి, ఇంకోటి ఏంటంటే బంపర్కి క్రిస్టా అని కొత్త వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఈ ఇండికేటర్ డిజైన్, ఫాగ్ ల్యాంప్ డిజైన్. ఇంకోటి ఏంటంటే క్రోమ్ ఒకటి కొత్త యాడ్ చేసారు. ఒకసారి బాగున్నట్లే చూపిస్తారు. 2.4 లీటర్ డీజిల్ ఇంజన్ ఇది. అమ్మ ఒకటి చేతితో లేపాలంటే మస్తు బరువు, జిమ్ చేయొచ్చు దీంతో. 2.4 లీటర్ డీజిల్ ఇంజన్. ఇగో యాడ్లు ఇక్కడ నుండి వేస్తారు. యాడ్లు బండి మాత్రం ఓన్లీ మాన్యువల్ వస్తుంది, ఆటోమేటిక్ రాదు దీంట్లో. ఆటోమేటిక్ 2 years కిందనే డిస్కంటిన్యూ చేశారు. క్రోమ్ సైడ్ మిర్రర్స్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్. దీనికి రిక్వెస్ట్ సెన్సర్ వస్తుంది ఇక్కడనే. ఇటు సైడ్ అటు సైడ్ రెండు సైడ్లో వస్తాయి రిక్వెస్ట్ సెన్సర్స్. ఇవి ఓఆర్విఎం కంట్రోల్స్. ఈ ఓఆర్విఎం కంట్రోల్స్, సైడ్ మిర్రర్స్ అన్నీ వన్ టచ్ అప్ అండ్ డౌన్, లాక్ అన్లాక్, చైల్డ్ లాక్. ఇక్కడ కప్ హోల్డర్ వస్తుంది, ఇక్కడ ఇన్నోవా బ్యాడ్జింగ్ వస్తుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మన దీంట్లో 3 1 లీటర్ బాటిల్స్, ప్రతి ఒక్క డోర్లో 3 1 లీటర్ బాటిల్స్ ఈజీగా ఫిట్ అవుతాయి. మళ్ళీ ఫార్చునర్లో ఫిట్ కావు, ఇట్లా ఇందులో ఫిట్ అయినట్టు. ఇగో ఇక్కడ ఇట్లా స్పేస్ ఇట్లా 3 వచ్చేస్తాయి ఇక్కడ. ఇటంగా వెనకాల గిటం వన్ టచ్ అప్ అండ్ డౌన్ మిర్రర్స్. క్యాప్టెన్ సీట్స్ వస్తాయి వెనకాల. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ ట్రే వస్తుంది, మ్యాగజైన్ హోల్డర్ ఉంటుంది ఇక్కడ. ఇన్నోవా బ్యాజింగ్ ఇక్కడ ఇటం ఉంది. 17 inch అలా వీల్స్ వస్తాయి. రియర్ బంపర్ ఏం చేంజ్ చేయలేదు, ఓన్లీ ఫ్రంట్ గ్రిల్ ఒకటి చేంజ్ చేసేది. దీనికి డిఫాగర్ వస్తుంది, టాప్ ఎండ్ కాబట్టి డిఫాగర్ వస్తుంది 2.4Z. బేసిక్ డిఫాగర్ రాదు. ఇది రియర్ ఫాగ్ ల్యాంప్, టెయిల్ ల్యాంప్, అన్ని బల్బ్స్ వస్తాయి. ఎల్ఈడి ఒక్కటి ఇటం లేదు. టొయోటా లోగో, ఇన్నోవా క్రిస్టా బ్యాజింగ్ ఉంటుంది. ఇక్కడేమో రివర్స్ లైట్, టొయోటా బంపర్. మీకు బూట్ స్పేస్ చూపిస్తా. బూట్ స్పేస్ ఇంతే. ఇక మనకి ఇంకెక్కువ కావాలంటే సీట్స్ ఫోల్డ్ చేయొచ్చు. సీట్స్ ఫోల్డ్ చేసుకొని చేసుకోవచ్చు. థర్డ్ ఇక్కడ పెట్టుకోనికి హెడ్ రెస్ట్, టొయోటా మ్యాట్. అన్నీ క్రోమ్లోనే వస్తాయి మ్యాక్సిమమ్. రియర్ వైపర్, దీనికి వాషర్ ఉండదు. 55 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్, 55 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. ఇంకా పైన షార్క్ ఫిన్ యాంటీనా వస్తుంది. రియర్ స్పాయిలర్ ఇటంగ్ మంచిగా ఉంది, దీంతోనే లుక్ వస్తుంది మంచిగా. ఇక్కడ ఇటంగ్ సేమ్ 3 బాటిల్స్ పెట్టుకోవచ్చు. ఇంకా ఏంటంటే క్యాప్టెన్ సీట్స్ ఉంటాయి. ఇంకో ఏంటంటే ఇక్కడ లైట్స్, ఇక్కడ లైట్, అక్కడ లైట్. ప్రతి ఒక్క డోర్కి గ్రాబ్ హ్యాండిల్స్ ఉన్నాయి. అంబియన్ లైటింగ్ వస్తుంది, కానీ ఒక్కటే బ్లూ కలర్లో వస్తుంది, వేరే కలర్స్ రావు. ఇక దీంట్లో ఏంటంటే ఇట్లా ట్రే పెట్టుకోవచ్చు, మీద ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేసుకోవచ్చు, డ్రింక్స్ పెట్టుకోవచ్చు, ఫుడ్ అయినా తినచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 12 volt ఛార్జింగ్ సాకెట్ ఉంది. ఇక్కడ యూఎస్బి పోర్ట్ ఉంది. ఇక్కడ నుండి ఏంటంటే దాంట్లో యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్ట్ చేసుకోవచ్చు దాంట్లో. రియర్ సీట్స్, ఇక రియర్ సీట్స్ చిల్డ్రన్కి మ్యాక్సిమం చిల్డ్రన్సే వాడతారు. ఇంకోటి ఏంటంటే లోకల్లో పెద్దోళ్ళు విధంగా అడ్జస్ట్ చేసుకొని తిరగచ్చు. ఒక 50-100 kilometers అడ్జస్టబుల్ అని, దానికి మించి ఉంటుంది. అంటే అడ్జస్ట్ అయిన వాళ్ళు కావచ్చు. అంటే లాంగ్ గీయడం పనికి వస్తుంది, రెగ్యులర్ యూస్ గీయడం పనికి వస్తుంది. సేమ్ అటు సైడ్ గిటంగా, సేమ్ ఇటు సైడ్ గిటంగా మ్యాగజైన్ హోల్డర్ వస్తుంది ఒకటి. ఇక స్టోరేజ్ స్పేస్ ఉంది కొంచెము. ఇక్కడ గిటంగా కప్ హోల్డర్స్ ఉన్నాయి. ఇక ఇట్లా క్యాప్టెన్ సీట్స్, మనం ఎంత లాంగ్ డ్రైవ్ చేసినా, ఎంత లాంగ్ పోయినా కానీ ఇంత ఇటంగా అలసట ఉండదు, ఏముండదు, మంచిగా ఉంటుంది. అంటే అసలు లేజినెస్, డిజినెస్ అనేది ఉండదు. నడిపేటోళ్ళకి గిట్టంగా ఉండదు, కూర్చునేటోళ్ళకి గిట్టంగా ఉండదు. మంచిగా ఎంజాయ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు, లాంగ్ డ్రైవ్ అయినా ఎటు అయినా. ఇంకోటి ఏంటంటే ఇదేంటంటే ఇట్లా ముందరికి వెళ్తుంది సీట్. దీని ఇది లాగితే ముందరికి వెనకలకి వేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే వెనకలకి ఎట్లా వెళ్ళాలని అంటే, ఇగో ఇట్లా వేసి వెనకలకి పోతుంది, వెనకలకోవచ్చు. ఇట్లా స్పేస్ తక్కువనే ఉంది. ఇక్కడ కూడా రిక్వెస్ట్ సెన్సార్ ఉంది. ఇది మాన్యువలే. అటు సైడ్ ఏమో ఆటోమేటిక్గా అడ్జస్టబుల్ ఉన్నాయి, ఇటు మాన్యువల్ ఉంది. ఇటు ఇటంగా సేమ్ డోర్ పాకెట్స్లో గ్లవ్ బాక్స్ పైన, ఇది కూల్డ్ గ్లవ్ బాక్స్. కింద ఇటంగా ఒకటి ఉంది.
కప్ హోల్డర్, సైడ్ మిర్రర్, ఆటో డిమింగ్ ఐఆర్విఎం రాదు దీంట్లో, మాన్యువల్లే వస్తుంది. ఇది సన్ గ్లాస్ హోల్డర్ది, లైట్స్ ఇక్కడ విధంగా లైట్ విత్ మిర్రర్ రెండు వచ్చినాయి. ఇక ఇన్ఫోటైన్మెంట్ ఏంటంటే మంచిగా ఇది ఇట్లా కంఫర్టబుల్గా ఉంటుంది బండి ఇటంగా మొత్తము. ఇంకోటి ఇదేంటి గ్లబ్, ఇదేంది మన ఆర్మ్ రెస్ట్ లోపల స్టోరేజ్ బాగానే ఉంది, స్టోరేజ్ ఇటంగా, మాన్యువల్ హ్యాండ్ బ్రేక్. ఇక ఇక్కడ ఏంటంటే మొత్తం అంబియంట్ లైటింగ్ ఇట్లా నీట్ లైటింగ్ వస్తుంది, ఓన్లీ బ్లూ కలర్ వస్తుంది, వేరే కలర్స్ రావు. ఇందులో నుండి లైట్స్ వస్తాయి అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు అది ఎందుకో. ఇంకా ఏంటంటే దీనికి ముందల ఫ్రంట్ ఇక్కడ ఇట్లా నో బ్యాడ్జింగ్ వస్తుంది, అది ఎక్స్ట్రా ఆప్షనల్ మనం వేయించుకోవచ్చు, అంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్ పార్ట్ అది. ఇక దీనికి ఫ్రంట్ ఇటం పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి, రెండు ఉన్నాయి, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ రెండు ఉన్నాయి. హెడ్ ల్యాంప్ ఏమో ఒకటి ప్రొజెక్టర్, ఒకటి ఇదేమో హై బీమ్ ఏమో బల్బ్, లో బీమ్ ఏమో ప్రొజెక్టర్స్ ఎల్ఈడి, బల్బ్ ఏమో అది నార్మల్ ఏమో హాలోజన్ బల్బ్. డ్రైవర్ సీటు ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబుల్, కంఫర్టబుల్ ఉంటుంది. ఇక్కడ కప్ హోల్డర్ వస్తుంది, ఇప్పుడు స్టార్ట్ స్టాప్ బటన్. ఇక ఈ కంట్రోల్స్ అన్నీ మన ఇన్ఫోటైన్మెంట్ కొద్ది ఈ కంట్రోల్స్ అన్నీ ఎంఐడికి వస్తాయి. ఇదేమో క్రూజ్ కంట్రోల్, ఏసీ కంట్రోల్స్. ఇక్కడ ఏంటంటే మనం ఫ్యూల్ ఎఫిషియన్సీ, రేంజ్ అన్నీ చూసుకోవచ్చు. దీంట్లో రెండు మోడ్స్ వస్తాయి, ఈకో మోడ్, పవర్ మోడ్. నార్మల్ మోడ్ ఇటే ఉంటుంది, ట్రాక్షన్ కంట్రోల్ బటన్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈకో మోడ్ అంటే ఇక మనకు ఫ్యూల్ ఎఫిషియన్సీ ఎక్కువ కావాలంటే ఈకో మోడ్లో వాడచ్చు. ఇక పవర్ మోడ్ అంటే అది ఇక, కానీ దీన్ని పవర్ మోడ్లో నడిపితే క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది బండి, మామూలుగా ఉండదు. ఇక్కడ ఇటంగా సేమ్ ఒక లైట్, మిర్రర్, గ్రాబ్ హ్యాండిల్ ఉంది ఇక్కడ ఇటం ఒకటి. ఇంకేందనంటే ఇది ఎంఐడిలో మనకి ఇవన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ ఏమైనా వార్నింగ్, కార్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇది వస్తుంది, వార్నింగ్ వస్తుంది. ఈ సెట్టింగ్స్, ఇదేమో ఫ్యూల్ ఎఫిషియన్సీ, ఇక్కడ ఫ్యూల్ రేంజ్ చూపిస్తుంది మనకి. బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే బ్లూటూత్ దిగటంగా ఇక్కడ అది కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ ఉంటుంది. దీని పక్కకి 2.1 ఆంపియర్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సాకెట్ ఉంటుంది, డమ్మీ ఇచ్చిర్రు ఇక్కడ. మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, ఒక రివర్స్ వన్ కలిపి 6. ఇంకోటి ఏంటంటే బండి మాత్రం మంచిగా ఉంటుంది, అంటే ఇక సీటింగ్ ఇక ఇట్లా చూస్తే కొంచెం మంచిగా పెద్ద బండి అంటే పెద్ద బండి నార్మల్గా గట్టిగా పెద్ద నడిపినట్టు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ బండ్లు మ్యాక్సిమం ఏంటంటే ఫ్యామిలీస్ వాడతారు, ఫ్యామిలీస్కి ద బెస్ట్ వెహికల్ ఇది. అంటే ఒక 6 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి అయితే బెస్ట్ వెహికల్. లాంగ్ వెళ్ళాలన్నా బెస్ట్, ఫ్రెండ్స్తో చిల్ చేసుకోవాలన్నా బెస్ట్, కమర్షియల్గా వాడాలనుకున్నా బెస్ట్. కమర్షియల్గా వాడేయడానికి చాలామంది చాలా పైసలు సంపాదిస్తారు, అంటే నార్మల్గా సంపాదిస్తారు, మంచిగానే వస్తాయి. ఎందుకంటే ఎంపీవీ సెగ్మెంట్లో వస్తుంది కాబట్టి. ఈ సీట్స్, క్యాప్టెన్ సీట్స్ ఉంటాయి కదా, మంచిగా వెనకాల కూర్చున్న వాళ్ళకి చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఉంటుంది. మ్యాక్సిమం ఇన్నోవాలో కూర్చున్న వాళ్ళు వెనకాల కూర్చోవాలని ప్రిఫర్ చేస్తారు, లేదంటే నడపాలని చూస్తారు, కానీ ప్యాసింజర్ సీట్ అంతా ప్రిఫర్ చేయరు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కప్ హోల్డర్ వచ్చింది. ఇంకేందనంటే 2.4 లీటర్ డీజిల్ ఇంజన్. ఇక మనకి ఫ్యూల్ ఎఫిషియన్సీ అంటారా, ఫ్యూల్ ఎఫిషియన్సీ దగ్గర ఇప్పుడు మాది 21,000 కిలోమీటర్స్ అని తిరిగింది. లాంగ్ పోతే 14 దగ్గర ఇస్తుంది. మనం నార్మల్గా అంటే సిటీలో అట్లా వాడినాం అనుకో 10-11 అంతే, దాని నుంచి ఎక్స్పెక్ట్ గిట్టంగా చేయలేం మనం. లాంగ్ పోతే 14 ఇస్తుంది పక్క. అది గిట్టంగా డ్రైవర్ని బట్టి, డ్రైవ్ చేసేటోళ్ళని బట్టి. ఫుల్ టైం కొట్టిస్తే ఈజీగా 550 కిలోమీటర్స్, ఈజీగా 600 చూపిస్తుంది రేంజ్, కానీ 550 అయితే ఈజీగా తిరుగుతుంది. ద బెస్ట్ వెహికల్ ఇన్ ద సెగ్మెంట్. 35 lakhs అంటే 33 lakhs ఎక్స్ షోరూమ్ ఎంత, 29 lakhs ఇన్ ఎక్స్ షోరూమ్. ఇక ఆన్ రోడ్ వచ్చేసరికి 3350 దగ్గర అవుతుంది. 3350 దగ్గర అవుతుంది. ఆన్ రోడ్ వచ్చేంత వరకు ఇక మనకి ఏంది దీని పేరు, ఆన్ రోడ్ వచ్చేసరికి చాలా అంటే చాలా ఇదైపోతుంది. సేమ్ సెగ్మెంట్లో ఇట్లాంటి ఈ సెగ్మెంట్లో వేరే వెహికలే లేదు, దీన్ని కొట్టే వెహికలే లేదు. వేరే ఉన్నాయి, హ్యారియర్ అవి ఉన్నాయి, కానీ అవి కొంచెం బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, కానీ ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగుంటుంది. టొయోటా సేల్ సర్వీస్ బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే చీప్ సర్వీస్ కాస్ట్ ఉంటుంది దీన్ని. చీప్, చాలా డెడ్ అంటే డెడ్ చీప్. 10,000 11,000 అంతే, ఆ రేంజ్లోనే సర్వీసింగ్ అయిపోతుంది దీన్ని విత్ లేబర్. ఇక వేరే కార్స్ అయితే ఇక
యాక్చువల్గా 20,000 కిలోమీటర్స్ మొన్న నేను సర్వీసింగ్ చేయించుకొచ్చిన. దానికి ఎంత అయిందంటే 11,400 అయింది. వేరే కార్స్ అవి 20,000 సర్వీసింగ్ చెప్పినా మినిమం 15, 16, 17,000 అవుతుండే. ఇంత పెద్ద బండికి అంత తక్కువ సర్వీసింగ్ కాస్ట్ అంటే అసలు బెస్ట్ అంటే బెస్ట్. ఇంకోటి ఏంటంటే దీని పార్ట్స్ ఈజీగా దొరుకుతాయి. అంటే మనకి ఏమైనా అయినా అని ఫటాఫట్ జల్దీ రిలయబిలిటీ ఉంటుంది బండ్లో. ఇంకోటి ఏంటంటే ఇంజన్ 10 lakh కిలోమీటర్ వరకు అస్సలు దోకనే ఇవ్వదు బండి మాత్రం క్రేజీ ఉంటుంది. 10 lakhs కిలోమీటర్ వరకు తిప్పిన వాళ్ళు ఇటంగా ఉన్నారు చాలా. నాకు తెలిసిన ఒక బండి, ఒక ఇనోవా 19 మోడల్, నియర్లీ 4 lakhs దగ్గర తిరిగింది. ఇప్పుడు వరకు బండి మింట్ కండిషన్లో ఉంటుంది. ఏంటంటే మనం టైం టు టైం బండి మెయింటైన్ చేసుకోవాలి. టైం సర్వీసింగ్ ఇస్తేనే కరెక్ట్ ఉంటాయి బండ్లు. 1 lakh కిలోమీటర్స్ దాటిన తర్వాత ఏ బండికైనా సర్వీసింగ్ బిల్ 100%. ఎందుకంటే మేజర్ సర్వీసెస్ అయితే అది ఏవో ఒక పార్ట్స్ పోవడం అది అని. కానీ దీన్ని ఓన్లీ సర్వీసింగ్ చూసుకుంటే మాత్రం ఈజీగా 10-11,000 అయితే సర్వీసింగ్ అయిపోతుంది. ద బెస్ట్ అఫోర్డబుల్ బండి ఇది. ఇంకోటి ఏంటంటే ఇది మనకి ఈ సెగ్మెంట్లో ఇట్లాంటి బండి వేరేది లేదు, రాలేదు గిటంగా, తీయలేదు గిటంగా. ఇంకోటి ఏంటంటే ఓవర్ ప్రైస్ గిటంగా అనిపిస్తుంది. ఎందుకు తెలుసా? సేమ్ అమౌంట్లో వేరే కంపెనీస్ లైక్ కియా, టాటా, హ్యుండై ఇవన్నీ ఏంటంటే ఇంకా ఎక్కువ ఫీచర్స్ ఇస్తున్నాయి. బట్ అందరు దీనికి ఎందుకు పోతారా అంటే రిలయబిలిటీ అండ్ టొయోటా మీద ఉన్న ట్రస్ట్. ఎందుకంటే బండ్లు బ్రేక్ డౌన్ కావడం చాలా అంటే చాలా రేర్ ఇట్లాంటి బండ్లు. అందుకే ఇక మ్యాక్సిమం ఏం చేస్తారా అంటే ఎక్కువ అదేమి స్ట్రెస్ తీసుకోరు. ఇట్లా ఈ బండి కొన్న తర్వాత అరే బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఇది అదే అని ఏమి ఉండదు. మొత్తం మంచిగా ఉంటుంది. మంచిగా అంటే వాళ్ళ మైండ్లో ఒకటి, అందరి మైండ్లో ఒకటి అయిపోయిన టొయోటా అంటే ట్రస్ట్ అంతే. ఇంకోటి ఏంటంటే ఇంకా ఫ్యూల్ ఎఫిషియన్సీ ఇవ్వడం అంతే మంచిగా ఉంటుంది. మనం నాన్ స్టాప్ కొట్టుకుంటా పోయినా 2,000 కిలోమీటర్స్ పోయినా అని ఇంత అలసిపోము. నడిపేటోడు అలసిపోడు, కూర్చునేటోళ్ళు అలసిపోరు. మొత్తం కంఫర్ట్గా పోయి కంఫర్ట్గా వచ్చేయచ్చు. మంచిగా పడుకోవచ్చు వెనకాల సీట్లు మొత్తం. ఇవి రిక్లైన్ నీట్గా అవుతాయి సీట్స్, మంచిగా వెనకాల నీట్గా పడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈకో మోడ్లో నడిపితే మంచి ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఇస్తుంది. నార్మల్ మోడ్లో నడిపితే ఇవ్వటం ఇస్తుంది. బట్ పవర్ మోడ్లో అయితే ఎక్స్పెక్ట్ చేయలేము అసలు ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఇవ్వటం. ఇంకోటి ఏంటంటే ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంది దీనికి, డీఫాగర్స్ ఉన్నాయి, ఇంకా డీఫాగర్స్ ఉన్నాయండి, బ్లూటూత్ ఆడియో. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, దీని ఆడియో సిస్టమ్ అంతా వరస్ట్ ఆడియో సిస్టము ఏడా ఉండదు. ఫార్చునర్లో 4x4 అయినా JBL స్పీకర్స్ వస్తాయి, కానీ దీంట్లో వచ్చినంత వరస్ట్ స్పీకర్స్ అసలు బేస్ ఉండదు, మొత్తం పగిలిపోయిన సౌండ్ వస్తుంది. ఓన్లీ స్పీకర్స్ ఒకటి మైనస్ తప్ప మిగతా బండి మొత్తం బెస్ట్. అసలు బండి పేరే తీసి పెట్టేది ఉండదు, అసలు క్రేజీ ఉంటుంది బండి. ఇంకా ఇంకోటి ఏంటంటే చాలామంది ఏం చేస్తారనంటే రెగ్యులర్గా చాలామంది ఏంటంటే రెగ్యులర్గా వాడతారు ఈ బండి. ఇంకోటి ఏంటంటే టొయోటా అంటే పొలిటీషియన్స్ బండి అయిపోయింది. ఇక చాలామంది ఏం చేస్తారంటే ఇక పొలిటీషియన్స్ ఎక్కువ ఇవే బండ్లు ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు డైలీ వాళ్ళు ఈజీ ఒక 300-400 కంఫర్ట్ క్రేజీ ఉంటుంది, అన్ని క్రేజీ ఉంటాయి. అంటే మామూలు బండ్లు ఉన్నాయి దగ్గర 1.5 lakh 2 lakhs తిరిగిన బండ్లు ఇటంగా ఉన్నాయి, 4 lakh తిరిగిన బండి ఇటంగా ఉంది. మింట్ కండిషన్లు ఉంటాయి బండ్లన్నీ. అందుకని ఇక ఒకటి ఏంటంటే ఇక్కడ ఇది రీజనరేషన్ ఉంది, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఇది DPF రీజనరేషన్, కానీ ఊకే రీజనరేషన్ అయితేనే ఉంటుంది బండి అయితే. ఇది ఒకటి నెత్తినొప్పి. అంటే రీజనరేషన్ అయినంతసేపు ఓవర్ రేస్ అయితేనే ఉంటుంది బండి. కానీ BS6 మొత్తం వేరే వేసేసారు. BS4 బండ్లు మాత్రం సూపర్. BS4 ఇన్నోవాస్ అయితే క్రేజీ ఉంటుండే. ఇది ఏంటంటే ఆ BS6 నామ్స్ తీసుకొచ్చారు, దాంతో DPF అది ఇది మొత్తం యాడ్ చేసారు. ఇక మొత్తం అవంతా దిమాగ్ ఖరాబ్ ఉంది. DPF ప్రతి ఒక్క 5,000 కిలోమీటర్స్కి DPF పక్క 1200 5,000 కిలోమీటర్స్కి అయితే 100% 2 ట్యాంకులు, అంటే 10 liters ట్యాంక్ 2 డబ్బాలు అయితే పక్కా పోతాయి. ఎంత దగ్గర ఒక డబ్బా 600, 1200. అదొక మైనస్ పాయింట్. అదొకటి ఏంటంటే BS6లో అదొక్కటి వచ్చాడు మైనస్ పాయింట్. ఎందుకంటే యాంగ్జైటీ ఉంటుంది. అదేంటంటే మళ్ళీ అది వచ్చింది అనుకో, అది DPF రీఫిల్ చేసుకోండి అని వచ్చింది అనుకున్నా అని పోదు. అది ఎంతసార్లు బ్యాక్ చేసినా మీ కార్ ఎన్ని కిలోమీటర్స్లో ఆగిపోతుంది అది అని చూపిస్తూనే ఉంటుంది, బ్యాక్ పోదు. సో అదొకటి ఇరిటేషన్ వస్తుంటుంది. DPF లేకుండా ఉంటే బాగుండే అనిపిస్తుంది అంతే ఇక. కానీ బెస్ట్ బండి, బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్, వర్త్ ద మనీ. అంటే కొంచెం వర్త్ అంటే కొంచెం
జేబుకి గండి పడుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ కార్ తీసుకుంటే మాత్రం పక్కా స్పీకర్స్ చేంజ్ చేయాలి. స్పీకర్స్ చేంజ్ చేయకపోతే మాత్రం అంటే మనం ఎంజాయ్ చేయలేము, బాగుండవు స్పీకర్స్. దీన్ని స్పీకర్స్ ఒకటి చేంజ్ చేసుకోవాలి, ఒక ఊఫర్ పెట్టించుకుంటే మంచిగా సెట్. ఇక ఇంకేం లేదు, ఎంత లాంగ్ అయినా కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పటివరకు ఇంకోటి ఏంటంటే అంతే ఇక. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఒకవేళ వీలైతే ఇంకో కార్ రివ్యూ తీస్తాం. థ్యాంక్ యూ, బాయ్.